రెడ్డికి వాళ్ళ వందే మాతరంపై పార్లమెంట్లో చర్చ జరగనుంది. వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చర్చ చేపడుతున్నారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది వందే మాతరం. లోక్సభలో 10 గంటల పాటు వందే మాతర గేయంపై చర్చ నిర్వహించనున్నారు. వందే మాతరంపై చర్చ ప్రారంభించున్నారు ప్రధాని మోదీ. బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గేయం మొదటిసారి నవంబర్ 7, 1875లో ప్రచురితమైంది. 1937లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో వందే మాతర గేయంలోని చరణాలను తొలగించడంపై వివాదం నెలకొంది. వందే మాతర గేయంలోని చరణాలను తొలగించడంతోనే దేశ విభజనకు పునాది పడిందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ తరపున చర్చలో పాల్గొనున్నారు ప్రియాంక గాంధీ. రేపు రాజ్యసభలో వందే మాతరంపై చర్చ జరగనుంది. రైట్, రేపు వందే మాతరం గేయంపై జరగనున్న చర్చపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. పార్లమెంటులో ఈరోజు వందే మాతరంపై చర్చ జరగబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో ఈ చర్చను ప్రారంభించబోతున్నారు. వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో చర్చను ప్రారంభిస్తారు. రేపు కూడా రాజ్యసభలో దీనికి సంబంధించినటువంటి చర్చ కొనసాగబోతోంది. ప్రధానంగా ఈ వందే మాతర గేయం స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని పౌరుల్లో రగిలించినటువంటి నేపథ్యం ఉంది. సో ఆ నేపథ్యంలో దాన్ని స్మరించుకుంటూ అలాగే దేశం కోసం ప్రజలందరూ కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ సందేశంలో చెప్పబోతున్నారు. అలాగే ఈ సందర్భంగా వందే మాతరానికి సంబంధించినటువంటి వివాదం కూడా రేకెత్తేటువంటి అవకాశం కనబడుతుంది. వందే మాతరంలో ఉన్నటువంటి కేవలం మొదటి పల్లవిని మాత్రమే ఉంచి మిగిలినటువంటి చరణాలన్నిటిని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తొలగించింది. సో దాని కారణంగానే దేశంలో విభజనకు బీజాలు పడ్డాయి. దీనికి అంతటికి కారణం దేశ విభజనకు బీజాలు ఆ రోజే కాంగ్రెస్ పార్టీ నాటిందనేది ప్రధానంగా బీజేపీ చేస్తున్నటువంటి విమర్శన. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వందే మాతర గేయం పైన తీసుకున్నటువంటి వివాదాస్పద వైఖరిని కూడా ఈసారి బీజేపీ ఈ చర్చలో విమర్శించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ చర్చలో పాల్గొనబోతున్నారు. సో రాహుల్ గాంధీ మాత్రం ఎన్నికల సంస్కరణల అంశంపైన తన చర్చలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. రేపు ఎన్నికల సంస్కరణల అంశంపైన చర్చ జరగబోతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా